చివరికి మిగిలిండేది అమరావతి. అమరావతి సంబంధించినవన్నీ లైన్ బై లైన్ చేస్తాము. నాకు ఇంకో మాట కూడా అన్నారు, 10 సెకండ్స్ అయిపోతుంది. మీకు ఎందుకు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అంత ఆ రేంజ్ లో హ్యూజ్ గా ఎందుకు చేస్తున్నారు అని అన్నారు ఇందాక జూనియర్ మహేష్ బాబు గారు. ఎందుకు అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, మేమేం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లు అంతా ఒకేసారి చేయట్లేదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నాను. 5,000 కోట్లు 10,000 కోట్లు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా వస్తాయి, అంత పెట్టడం ఎందుకు అంటున్నాను. మేము అంతంత పెట్టట్లేదు. చెప్తున్నా. నన్ను మహేష్ బాబుతో కంపేర్ చేశాడు, చాలా సంతోషం సార్. నాకు ఫేవరెట్ జూనియర్ మహేష్ బాబు. మహేష్ బాబు ఫీల్ అవ్వదు, జూనియర్ మహేష్ బాబు. ఫేవరెట్ కూడా మహేష్ బాబు. ఉత్సవిస్తానన్నావు కదా, ఉత్సవ నన్ను నాగబాబు సార్ చూడు, ఇప్పుడు చూడు, అలాగే నీ దగ్గర 70 ఉండి పట్టుకో, ఇప్పుడు కూడా పోపిస్తా నీకు. నా క్వాలిఫికేషన్ పోయిస్తానో మాట్లాడుకున్నాం. నీకు ఆ కొవ్వు తగ్గరంత వరకు నీ కొవ్వు ఎలా తీయాలో కూడా నాకు తెలుసు. సొల్లు చదువుతూ ప్రతి మీటింగ్ లో నువ్వు నీ కొవ్వు కొవ్వు ఉంది, కొవ్వు ఉంటే నీకు డబల్ ఉంటది. నాకు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడు. ఎప్పుడు పోయించాలో నాకు తెలుసు. మొదటి పాయింట్ ఈయన ఇప్పుడు చెప్తున్నాడు సార్, 4 క్వాలిఫికేషన్ అడిగాడు. అఫ్ కోర్స్ వీళ్ళ అధినాయకుడు క్వాలిఫికేషన్ కంటే ఒక మెట్ ఎక్కువేనా, అది గుర్తుంచుకోండి. రెండో మాట ఏంటంటే, సాక్షిలో ఈయన పెద్ద తెలివి కళ్ళడుకొని చెప్తున్నారు సార్. సాక్షికి నాకు తెలిసి గత 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో నాకు తెలిసి సాక్షికి 500 కోట్లు చిల్లర, 5 సంవత్సరాలు కలిపి 500 కోట్లు చిల్లర అనుకుంటా సార్. మీరు ఒక డిబేట్ లో చెప్పడం కూడా జరిగింది, నాకు జీవోలు కూడా చూపించారు. మరి ఈయన ప్రతి సంవత్సరానికి 1500 కోట్లని ఎలా తప్పుడు మాటలు చెప్తాడు పేపర్లకి? అంటే మిగతా 1500 కోట్లు లేదు సార్ 10 సంవత్సరానికి. నువ్వు నిజమైతే నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు రిలీజ్ చేయగలవా? నువ్వు రిలీజ్ చేయగలవా? ప్రతి సంవత్సరం 1500 కోట్లు సాక్షికి చెప్పగలవా? నువ్వు ఎలా చెప్తావు ముచ్చట్లు? రెక్టిఫై చేసుకో. ప్రతి ఇయర్ 1500 కోట్లు అన్నావు నువ్వు సార్, అతను అన్నాడా లేదా? ఎవరి ఇయర్ నువ్వు 1500 కోట్లు అన్నావు. డిబేట్ లో మళ్ళీ చెక్ చేసుకో, డిబేట్ లో చెక్ చేసుకో, మీడియా మొత్తానికి కలిపి పర్ ఇయర్, సాక్షి మొత్తానికి కలిపి పర్ ఇయర్ 1500 కోట్లను చెక్ చేసుకో. అది తప్పు, తప్పుడు మాటలు మాట్లాడద్దు, అది తప్పు. సెకండ్ వన్, సిఆర్డిఏ గురించి మాట్లాడావు కదా, చెప్తా విను. సిఆర్డిఏ గురించి మాట్లాడావు కదా, చెప్తా విను. వెబ్సైట్ గురించి మాట్లాడగా చెప్తా విను. నేనేం చెప్పాను సార్, ఇందాక నేనేం చెప్పాను డిబేట్ లో, వీళ్ళు రాజధాని కట్టడంలో తప్పు లేదు, ఫ్యూచర్ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలి, మన రాజధాని చాలా గొప్పగా ఉండాలి, మహారాజధాని ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా మేము సపోర్ట్ చేయడం అయితే మహారాజధాని ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది సార్. అయితే నేను దానికి కాదనలేదు. ఇతను చెప్పిన సిఆర్డి వెబ్సైట్ నేను ఇప్పుడే చూశాను. అందులో ఎక్కడైనా సరే మొత్తం 34,000 ఎకరాలు ఎవరికి ఎంత కేటాయించమని ఎక్కడ లేదు సార్. ఎందుకంటే గవర్నమెంట్ వాటా ఎంత ఉంది, ఆ వాటాలో ఎవరెవరికి ఎంత కేటాయించు, అంటే యూనివర్సిటీకి ఎంత ఉంది, అసెంబ్లీకి ఎంత, ఇంకోటి ఎంత ఉంది, మొత్తం ఏ బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఎక్కడా లేదు. అందులో ఎస్పెషల్లీ ఉన్న బిల్డింగ్లు ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఆ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ లేదు సార్. వెబ్సైట్లో ఉంటే సోదరు ఇప్పుడే లింక్ రాజుగారు పంపించండి, ఆ డిస్ప్లే చేసి చూపిస్తారు. అంటే మీరు ఏదో వైసీపీ అంటే చదువుకోకుండా ప్రిపేర్ కాకుండా వస్తారు కప్పించి వాళ్ళకి ఏదో ముచ్చటవుతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలు కూడా అలా చెప్తా అంటే కుదరదు సోదరా. వెబ్సైట్లో ఎక్కడే ఉంది, నేను ఇప్పుడే చెప్తున్నా, రాజధాని ప్లాన్ ఓపెన్ చెయ్యి, ఎక్కడ సైట్లో ఏ బిల్డింగ్ కడుతున్నారు, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఎక్కడని వెబ్సైట్లో ఎక్కడ పెట్టలేదు మీరు చూపించండి. ఇప్పుడు నేను రాజకీయాలు వదిలేసిపోతా మీరు చూపించండి. ముచ్చట్లు చేస్తారు. ఇంకపోతే మా వంశీ అన్నాం రైట్, అప్పుడు ఎన్డీఏ కూటమిలో బాబు గారు నమ్మే అన్ని ఎకరాలు రైతు రీటర్న్ జరిగింది, నేను కాదని లేదు. అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే సార్, మరి రైతుల్ని బాబు గారిని రైతులు ఇంత బాగా నమ్మారు కదా, మీరు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కూడా కాల, గత 5 సంవత్సరాలు రైతుల్ని వైసీపీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసినాం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్మి అన్ని వేల ఎకరాలు ఇస్తే మీరు కనీసం వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా విత్డ్రా చేయలేకపోయారు సార్. వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా వీళ్ళు విత్డ్రా చెప్పారు. అంటే నా ఇంటి గురించి మాట్లాడారు, చెప్తా వంశీ గారు ఒక విషయం, నేను మాట్లాడితే మీరు మాట్లాడండి. నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ చదివావు, నువ్వు జాయిన్ అయిన మొదటి రోజే నీకు డిగ్రీ ఇచ్చేసారా?
నేను మాట్లాడటం అయిపోవాలా? ఓకే వంశీ గారు ఒక నిమిషం క్లోజ్ చేయండి. ఒక నిమిషం మీరు 9 నెలల పడుతుంది సార్ రాజధాని మీద రైతు కేసులు చేయడానికి మీకు ఎంత పట్టింది? ఓకే అదే ఇంకోటి సార్, ఒక్క నిమిషం. ఇంకోటి సార్, నన్ను ఇల్లు కట్టలేదు అన్నారు. ఓకే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపో. అదిగో, పంపించు, రాజకీయాలు నాకు వదిలేసి పంపించు వెళ్ళిపో. సోదరా, నా నెంబర్ చెప్తా. రాజకీయాలు వదిలేసి వెళ్ళిపో. నా నెంబర్ చెప్తా. నేను చెప్పిన ప్రింట్ పంపించు. ఓకే ఏది ఇలా చూపించి ఇదిగో అయిపోయింది చూస్తా, అయిపోయింది చూద్దాం దాని మీద చేద్దాం. నువ్వు రాజుగారికి పంపించు, రాజుగారికి పంపించు, రాజుగారికి పంపించు. అది కాదు మీరు బండారు వంశీకృష్ణ గారికి మాట్లాడిందని రియాక్ట్ అవ్వండి. నా ఇల్లు కట్టలేదు. రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. అన్ని పేపర్లోనే ఉన్నాయి, అన్ని వెబ్సైట్ లోనే ఓకే సార్ ఓకే వివేక్ బాబు గారు సరే మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు కానివ్వండి. నా ఇల్లు కట్టలేదు అంటున్నాడు సార్. నా ఇల్లు కట్టపోవటానికి గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను పార్టీకి సేవ చేయటమే సరిపోయింది సార్. హైదరాబాద్ లో వచ్చి 4 రూపాయలు సంపాదించింది ఎక్కడ లేదు సార్. సో అందుకని కట్టలా పోయా సార్. అమరావతి కూడా అంతే కదా మరి, డబ్బులు లేవు కదా. అదే మరి డబ్బులు పెట్టుకోవాలి కదా. సో చిన్న ఇల్లు కట్టగా సంవత్సరం పట్టింది సార్. లేదా ఒక టైం కాదు ఇక్కడ కట్టడం, ఇటుకలు పేర్చడం కాదు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు నా ఇల్లు కట్టడానికి ఓకే